ఇప్పుడు ఈ పరిచయులు సుంకరులు వీళ్ళందరూ ఉన్నారు కదా, ఇప్పుడు యేసు ప్రభుని ఎలా చూస్తున్నారంటే చూడండి. వాళ్ళు పిలిచారు, కాళ్ళు వారు విప్పారు, కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చారు, కాళ్ళు తుడిచారు, లోపల తీసుకెళ్లారు, డ్రింక్ ఇచ్చారు. ఇందాక నేను ఏం చెప్పాను? ఎవడైనా ఈటింగ్ విత్ సమ్వన్ విత్ షేరింగ్ హిస్ ఫుడ్ ఈజ్ సింబలైజింగ్ ఏమంటుంది? యాక్సెప్టింగ్ దేర్ ఫెలోషిప్. ఇప్పుడు వీళ్ళకి డౌట్ వచ్చింది. ఈయన పరిశుద్ధులు అన్నాడు, వీడు పాపి అని తెలిసి వీడితో షేర్ చేసుకుంటున్నాడండి. మీకు అర్థమవుతుందా? వీడు నమ్ముతున్నాడేంటి, వీడిని పిలుస్తున్నాడేంటి? జాగ్రత్త సుమా, దేవుని యొక్క విధానం ఎంత గొప్పదో మీరు ఆలోచించారు. అందుకే ఆయన ఏమన్నాడు? పాపులనే పిలువ వచ్చి తిని నీతిమంతుల్ని పిలువరా, నశించిపోతున్న దానికే వచ్చాను. రోగులకు కావాల్సింది వైద్యుడు. ఈజ్ యాక్సెప్టింగ్ us. పనికిమాలిన ఆయన ఆ గౌరవానికి మనల్ని పాత్రులుగా చేస్తా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఒక అతిథిగా మనం చూస్తున్నాడు, ఒక పనికిమాలిన వారమైన మనం, ఒక గెస్ట్ గా మనం చూస్తున్నాడు ఆయన. అందుకని మనతో ఫెలోషిప్ కి ఇష్టపడుతున్నాడు, మళ్ళీ యాక్సెప్ట్ చేస్తాడు ఆయన. యాజ్ ఇట్ ఈస్ ఉన్న పలంగా యాక్సెప్ట్ చేస్తాడు, ఉన్న పలంగా. దట్ ఈస్ గాడ్, దట్ ఈస్ జీసస్ క్రైస్ట్. అలాంటి దేవుడు ఇంకెవరు లేరు. ఆయన జీవిత ఆశాంతం సంచలనమైనది. ఆయన మాటలు చేస్తారు. ఇప్పుడు చూడండి, ఆ ద్రాక్షరసం చేయడం తాగినోడికి ఇచ్చాడని కాదు, దాని వెనకలేంటి తెలుసా? అది అయిపోతే కలిగే నిందను, అవమానాన్ని ఆయన కొట్టేశాడు. ఆయన ఆ విందు ప్రజలకైతే అవమానం, ఆ కొరతను యేసు ప్రభువారు ఇక్కడ ఏం చేశారు తెలుసా? కొరతను సమృద్ధిగా మార్చాడు ఆయన. నిందను ఆనందంగా మార్చాడు ఆయన. మార్చింది నీళ్ళే, ఒక్కడ అయిపోకూడదు. ఈరోజు దేవుడు నా జీవితాన్ని మార్చడం ద్వారా, నా పాపాన్ని కడిగేసి మార్చడం ద్వారా పరలోక రాజ్యపు హక్కుదారుడిగా మార్చాడు ఆయన.